నమస్తే అండి. 22 × 28 అనేది మనం లాస్ట్ వీడియోలో చేయడం జరిగింది. దాని యొక్క కన్క్లూజన్ మరి బేస్ అనేది దాని ఫార్ములా ఎట్లా అప్లై చేయాలి, దేనికి అప్లై చేయాలనేది మనం లాస్ట్ వీడియోలో చెప్పలేదు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఒకసారి మనం 2 + 8 మనం చూసుకోవాలి. వన్స్ డిజిట్లో ప్రతి నెంబర్లో డబుల్ మల్టిప్లికేషన్లో వన్స్ డిజిట్లో 2 ఉంది, ఇక్కడ కూడా వన్స్ డిజిట్లో 8 ఉంది. 2 + 8 అనేది 10 రావాలి. అంటే మనకు రూల్ ఏంటంటే మనకు రెండు వన్స్ డిజిట్లో ఉన్న నెంబర్లను 2 నెంబర్స్ని మనం యాడ్ చేసినట్లయితే 10 వచ్చినట్లయితే ఈ రూల్ వర్తిస్తుంది అనమాట. సో ఈ రూల్ కూడా వర్తించేటప్పుడు మనం చూడండి, ఈ కంపల్సరీ రెండు సేమ్ నెంబర్తో స్టార్ట్ కావాలి. అంటే 20స్లలో ఉండాలి, 30స్లలో ఉండాలి, 2 నెంబర్స్ కూడా 40స్లలో ఉండాలన్నమాట. అంటే దట్ మీన్స్ 22 × 28 అంటే 2 8s are 16. సో మన నెక్స్ట్ నెంబర్ మనం మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ దాన్ని 2ని 2 లాగానే తీసుకొని నెక్స్ట్ రూని మనం 2కి 1 యాడ్ చేసినట్లయితే 3 అవుతుంది. 2 3s are 6 1 6 అని లాస్ట్ వీడియోలో మనం చెప్పడం జరిగింది. మరి అదే కన్క్లూజన్ని మనం ఇంకొక ప్రాబ్లం చూసుకోవచ్చు. 31 × 39 అంటే 1 + 9 10. సో ఇది కూడా ఈ రూల్ వర్తిస్తుంది అనమాట. సో 1 9s are 1 అంటే 0 9. మనం ఎప్పుడు కూడా 2 డిజిట్స్ రాసుకోవాలన్నమాట ఫస్ట్ రాసేటప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏముంది, 3తో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కూడా 3తో స్టార్ట్ అవుతుంది. ఈ 3 ఏమవుతుంది, 4 అవుతుంది. ఈ 3నే 3 × 4 3 4s are 12 అంటే 12 0 9. మీరు కూడా సేమ్ ఇదే థింగ్లో నేను ఒక ప్రాబ్లం వేస్తున్నాను. 43 ఇంటూ నెక్స్ట్ ఏ నెంబరు 3 కింద యాడ్ చేయాలి, 7 యాడ్ చేయాలి అంటే ఎంత 47 తీసుకోవాలి. తీసుకున్నట్లయితే సేమ్ రూల్ వర్తిస్తుంది. దీనికి క్వశ్చన్ మార్కు మీరు దీనికి ఆన్సర్ చేసి నా కామెంట్ రూపంలో తెలియజేయగలరు.